హాయ్ స్టూడెంట్స్ అందరికీను. సో ఈరోజు నేను మీకు బాల్ వర్ణన్ చెప్పబోతున్నాను. ఆల్రెడీ అబౌట్ ది పోయిట్ నేను చెప్పేశాను, అంటే సూర్దాస్జీ గురించి నేను కవి పరిచయం చెప్పడం జరిగింది. సో ఈరోజు నేను బాల్ వర్ణన్లోని ఫస్ట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉన్నదో అది నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బాల్ వర్ణన్ शोभित कर नवनीत लिए घुटरुनि चलत रेणु तन मंडित मुख दधि लेप किए चारु कपोल लोल लोचन गो रोचन तिलक दिए लट लटकनी मत मध मधुप गत मादक मधु ही पिए मन मत मधुप गत मादक मधु ही पिए कठुला कंठ ब्रज के हरि नख राजत रुचि रहिए धन्य सूर एकोपल यही सुख का सतकल्प जिए. సో ఇది వచ్చి మీకు బాల్ వర్ణన్లోని ఫస్ట్ పోయం అన్నది ఏదైతే ఉందో అది నేను చెప్తున్నాను. పోయం అన్నది ఇప్పుడు చెప్పాను, పద్యము చెప్పాను, దాని భావము ఇప్పుడు చెప్తున్నాను, వినండి. భావము ఏంటంటే అంటే శోభిత్ కర్ నవనీతులియే అన్న దాని భావము ఏంటి అంటే బాల్ వర్ణన్లో ఫస్ట్ వన్ భావం ఏంటి అంటే इस पद में सूरदास ने कृष्ण के बाल कृष्ण के बाल सौंदर्य का वर्णन किया है. ఈ యొక్క పద్యంలోని శ్రీకృష్ణుడి గురించి సూర్దాస్జీ చిన్నప్పుడు గురించి బాల్ వర్ణన్ అంటే శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు అంటే చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు అతని గురించి అతని అందాన్ని గురించి వర్ణిస్తూ అంటున్నాడు కదా. बालकृष्ण घुटनों के बल चढ़ने के कारण उनके शरीर पर धूल लग गई है. శ్రీకృష్ణుడు అతను ముడుకుల మీదని నడుచుకుంటూ అంటే ముడుకుల మీదని పాకురుకుంటూ అతను వెళ్ళడం వలన అతను మధ్య మధ్యలో అలా పాకురుకుంటూ వెళుతూ అతను బరువుగా ఉన్నారు, అంటే చాలా లావుగా ఉండడం వలన అతను అలా పక్కకి తూలిపోయారు, అంటే పడిపోయారు. పడిపోగానే అతను ఒక శరీరంలోని ఒక పార్ట్ అంతా కూడా ధూళి అంటికిపోయింది. और उनके मुख पर दही का लेप लगा हुआ है. అతను ఒక ముఖము అంటే ముఖండి ఈ నోరు పాట ఏదైతే ఉందో అక్కడ వెన్న, దహి అని ఇచ్చారు కానీ వెన్న అన్నది మాఖన్, యాక్చువల్గా దహి కాకుండా మాఖన్ అంటే ఆ వెన్న ముద్ద ఏదైతే ఉందో అది తగిలి ఉన్నది అతను నోరు చుట్టూరా. ఉన్కి గాలి సుందర్ హే. అతను ఒక బుగ్గలు చాలా ముద్దుగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. సుందర్ అంటే అందముగా ఉన్నాయి. ఆఖే చంచల్ హే. ఆఖే అంటే కళ్ళు ఏవైతే ఉన్నాయో చాలా చంచలంగా ఉన్నాయి. చంచలంగా అంటే అర్థం ఏంటంటే చిన్నపిల్లలు ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క వస్తువుని కూడా చాలా ఆతృప్తిగా చూస్తూ ఉంటారు, దాన్ని చంచల్ అంటారు. సో శ్రీకృష్ణుడు కూడా చిన్నప్పుడు అందరి పిల్లల్లాగా ఉంటారు కదా. సో అతను కూడా అటు ఇటుగా అతని కళ్ళని తిప్పుతూ చూస్తున్నారు. చెహరే పర్ గుంగ్రాలి బాలోకి లహే ఉన్కి శోభ బడా రహీ హై. అతను ఒక ముఖబింబం మీదని అతను ఒక కర్లీ హెయిర్ అంటే ఉంగరాల జుత్తు ఏదైతే ఉందో అతను ఒక ముఖం మీదని పడుతున్నది. ఆ చల్లటి గాలి రావడం వల్ల ఆ గాలి వలన అతను ఒక ముఖాన్ని మీదని ఆ ఒక వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో పడుతున్నది. దానివలన అతని ముఖ బింబము ఏదైతే ఉందో ఇంకా అందంగా ఉన్నది. सूरदास कहते हैं कि उस रूप सौंदर्य का एक क्षण अनंतकालीन जीवन से कहीं ज़्यादा महत्वपूर्ण है. सूरदास जी हु इज़ द पोएट ऑफ दिस पोएम అతను అంటున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు మనం బతికినా వ్యర్థమే. శ్రీకృష్ణుడు యొక్క అందాన్ని చూడకుండా అతని అందాన్ని మనం తిలకించకుండా బతుకుతున్నాం అంటే అది వేస్ట్. శ్రీకృష్ణుడు యొక్క అందాన్ని చూసి వెంటనే చనిపోయినా ఎంతో కాలం వందల సంవత్సరాలు బ్రతికిన దాంతో సమానము అని చెప్పి అతను అంటున్నారు. तात्पर्य यह है कि बालकृष्ण का रूप अत्यंत सुंदर और लुभावना है. తాత్పర్యము అంటే అర్థము ఏంటి అంటే శ్రీకృష్ణుడు చాలా అందంగా ఉన్నాడు, అతని అందాన్ని చూస్తుంటే మనసుకి చాలా ఆనందంగా ఉన్నది అని చెప్పి సూర్దాస్జీ హూ ఇస్ ద పోయిట్ ఆఫ్ దిస్ పోయం అతను అంటున్నారు. ఇస్మే వాత్సల్య రస్ మిల్తా హై. ఈ యొక్క పోయంలోని వాత్సల్య రసం అన్నది మనకి కనిపిస్తున్నది. వాత్సల్య రస్ అంటే ఏంటి అంటే ఒక బిడ్డ మీదని తల్లికి ఉండేటువంటి ప్రేమ, అందరికంటే అమోఘమైన ప్రేమని ఇచ్చేటువంటిదే తల్లి.
తల్లి ఒక్క ప్లేస్ ఎవ్వరు కూడా తీసుకోలేరు. తల్లి ప్రేమించినట్టుగా ఒక బిడ్డని ఎవ్వరు కూడా ప్రేమించలేరు. అలాగే శ్రీకృష్ణుడు యందు సూర్దాస్కి కూడా అంత ప్రేమ వస్తున్నది అని చెప్పి ఈ ఒక్క పోయంలోని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు సెకండ్ వన్ చెప్తున్నాను, వినండి. किलकत कान्हा घुटरवनी आवत मणिमय कनक नंद के आंगन बिंब पकार इम्बे धावत कबहू निरखी हरी आपो छाह का करसो पकरन चाहत किलकत हंसत राजत द्वै दंतियाँ पुनः पुनः तिहि अबगाहत कनक भूमि पर पग छाया यह उपमा इक राजती प्रतिकर प्रतिपद प्रतिमनि वसुधा कमल बैठकी साजती बाल दास सुख निरखी जशोदा पुनी पुनी नंद बुलावती अंचरा तल्ले ढाकी सूर्य के प्रभु को दूध पियावती అని ఇది క్వశ్చన్ ఇచ్చారు. సో దీని భావము ఏంటంటే బాలవర్ణంలో సెకండ్ వన్ భావము చెప్తున్నాను, వినండి. సూర్దాస్జీ ఈ పదములోని ఈ యొక్క పద్యములోని శ్రీకృష్ణుడు యొక్క అందాన్ని గురించి వర్ణిస్తూ అంటున్నారు కదా. శ్రీకృష్ణుడు ప్రాంగణంలోని అంటే ఆ పెరట్లోని అతను ఒక ముడుకుల మీదని అతను పాకురుతూ ఉంటే బాబా నంద్ అండ్ యశోద ఇద్దరూ కూడా చూసి ఆనంద పరవశము అయిపోతున్నారు. శ్రీకృష్ణుడు చిన్న బాబు, చాలా ముద్దుగా ఉన్నాడు. ముద్దులు ఉరుకుతున్నటువంటి ఆ చిన్ని శ్రీకృష్ణుడిని చూస్తూ బాబా నంద్ అండ్ యశోద కూడా చాలా ఆనందంగా అతని వైపు చూస్తున్నారు. శ్రీకృష్ణ కా సుందర్ వర్ణన్ की छाया धरती पर पड़ते ही ధరతి సోనే జైసే చమక్ ఉఠ్తీ హై అంటే శ్రీకృష్ణుడు అక్కడ ప్రాంగణంలోని అలాగ పాకూరుకుంటూ వెళ్తూ ఉంటే చిన్న నీరెండ ఆ శ్రీకృష్ణుడి మీదని పడుతున్నది. ఆ ఎండ పడుతున్నప్పుడు అతను ఒక నీడ ఏదైతే ఉన్నదో అది భూమి మీద పడినప్పటికీ ఆ భూమి కూడా బంగారం వర్ణంలోని కనకంటే బంగారము, ఓకేనా. సో అతను ఒక వర్ణము ఏదైతే ఉందో అతను ఒక ఛాయ ఏదైతే ఉన్నదో అది భూమి మీద పడిగానే భూమి అంతా కూడా బంగారము వర్ణంలోని మెరిసిపోతున్నది. అదే మన నీడలైతే నల్లగా ఉంటాయి, కానీ శ్రీకృష్ణుడు దైవము కాబట్టి అతను ఒక నీడ ఏదైతే ఉన్నదో అది బంగారు వర్ణంలోని ఉన్నదండ. బాబానంద్ బాలకృష్ణకు పకడ్నే కా ప్రయత్న కర్తే హై. శ్రీకృష్ణుడు అక్కడ పాకురుకుంటూ వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పట్టుకోలేరని కాదు, కానీ చిన్నపిల్లలతో ఆడినప్పుడు మనం అలాగే పట్టుకున్నట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం నటిస్తూ ఉంటాం. ఆ పిల్లలు కూడా అలాగే క్రాలింగ్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. సేమ్ శ్రీకృష్ణుడు కూడా అలా వెళ్తున్నప్పుడు బాబానంద్ కూడా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చేస్తున్నారు. శ్రీకృష్ణుడు నవ్వుకుంటూ ముందుకి వెళ్ళిపోతూ వెనతిరుగు చూస్తూ శ్రీకృష్ణుడు చాలా గట్టిగా నవ్వుతున్నారు. చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటారు కదా, అలాగ నవ్వుతున్నారు. అలా నవ్వుతూ అతను పాకురుతూ ఉంటే అప్పుడప్పుడే వచ్చినటువంటి చిన్ని 2 పళ్ళు వెండిలాగా మెరిసిపోతున్నాయి. అప్పుడే పుట్టిన ఆ బాబు అప్పుడే వస్తున్నటువంటి ఆ పళ్ళు ఏవైతే ఉన్నాయో మెరిసిపోతున్నాయంట. వే చాందీకి తరహా చమక్ రహే హై. చాందీ అంటే వెండిలాగా మెరిసిపోతున్నాయి. వెండిలోని కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయి. పాల వెండి, మామూలు వెండి కాకుండా పాల వెండి అంటే భగవంతుడు ఒక ఆలయంలోని తీర్థము ఇవన్నీ ఇచ్చేటువంటి ఆ గిన్నెలు కానీ ఆ కిరీటాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాల వెండితో చేసి ఉంటాయి. అవి ఎక్కువ మెరుగుగా ఉంటాయి, చాలా మెరిసిపోతూ ఉంటాయి. అలాంటి శ్రేష్టమైన వెండితో పోల్చారు శ్రీకృష్ణుడు ఒక పళ్ళని. శ్రీకృష్ణుడికి అప్పుడే వస్తున్నటువంటి ఆ పళ్ళు ఏవైతే ఉన్నాయో అలా మెరిసిపోతున్నాయంట. कमल जैसे नैनों वाले बालकृष्ण को जितनी बार निखारा जाए पल पल उनका सौंदर्य बढ़ाता ही जा रहा है. శ్రీకృష్ణుడు యొక్క అందాన్ని ఎంతసేపు తిలకించినా ఎంతసేపు చూస్తున్నా ఇంకా ముద్దొచ్చిస్తున్నాడు శ్రీకృష్ణుడు. అలా అతని అందం అలా చర్మంగా పెరుగుతూనే ఉన్నది. చరం అని అంటారు హిందీలో. అలా పెరుగుతూనే ఉన్నది అతను ఒక అందము అని చెప్పి బాబానంద్ అంటున్నారు. అండ్ అదేవిధంగా శ్రీకృష్ణుడి గురించి పొగుడుతూ పోయిట్ ఎవరైతే ఉన్నారో సూర్దాస్జీ అంటున్నారు, ఇసే దిఖానే కే లియే యశోదా నంద్ బాబా కు బులాతీ హై.
ఇతని అందాన్ని చూస్తూ యశోద నందబాబాని పిలిచి అంటుంది కదా, చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఆ చిన్ని కృష్ణుడు అని చెప్పి పులకితము అయిపోతున్నది. घुटनों पर चलते बाल कृष्ण को छोटी कटोरी से दूध पिलाने के लिए वह भी उनके पीछे घूमती रहती है. శ్రీకృష్ణుడు యొక్క అందాన్ని చూడడమే కాకుండా బాబానందని పిలుస్తూ అంటున్నది కదా, చూడండి ఆ చిన్న కృష్ణుడు ఎంత బాగున్నాడో చూడండి అని చెప్పి పిలిచి ఆ చిన్న కృష్ణుడు యొక్క అందాన్ని చూపిస్తున్నది ఎవరు, యశోద నంద బాబాని. और उनके पीछे घूमती रहती है. శ్రీకృష్ణుడు వెనక్కి వెండి కప్పులోని వెండి బౌల్లోని వెన్న ముద్దలు ఎదుగుతున్న దాన్ని తీస్తూ శ్రీకృష్ణుడికి తినిపిస్తూ శ్రీకృష్ణుడి వెనుక తిరుగుతున్నది యశోద. और माता पिता अपने आप को धन्य समझते हैं. ఈ విధంగా బాబానంద్ అండ్ యశోద ఇద్దరూ కూడా ఒకళ్ళు చాలా మేము ధన్యులము, నిజంగా ఇలాంటి పిల్లల్ని, ఇలాంటి శ్రీకృష్ణుడిని ఇంత అందం ఒలికించేటువంటి బాబుని మనం పెంచుకుంటున్నాము, ఇది మన అదృష్టం అని చెప్పి ఇక్కడ ఈ యొక్క పోయంలో చెప్తున్నారు అని మనకి సూర్దాస్జీ చెప్తున్నారు. సో బాలవర్ణంలో ఈ 2 పోయంలు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి, విని జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. థ్యాంక్ యూ.